ఏమన్నా ఏమన్నా పెడతాగా అంతేగా. వెనకుండు అనిల్ సార్ ఇటు తిరగండి. ఓకే కడప బిఎస్ఆర్ మా నాయకుడు ఉన్నబ శివకుమార్ గారి ఆధ్వర్యంలో 8వ వార్డులో ఈరోజు కడప తిరుగుతున్నాము. ఈ వార్డులో కడప తిరుగుతున్నాము. ప్రతి ఇది చిన్న మురికాల సమస్య ఒకటి. మళ్ళా పెన్షన్లు 100 పెన్షన్లు పెడితే 10 శాంక్షన్ అని, మళ్ళీ రేషన్ కార్డులు 100 పెడితే 12 శాంక్షన్ అని. రేషన్ కార్డుల్లో కూడా 10 మంది 4 కుటుంబం ఉంటే 3 ఉంటే 2 ఉంటున్నారు. 2కి క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు బతుకుండగానే క్యాన్సిల్ అవుతుంది. కొన్ని సర్దుబాటు అవుతుంది, కొన్ని సర్దుబాటు వల్ల ఈ విధంగా చాలా ఇబ్బందికరంగా వార్డులో జరుగుతుంది. గడపలో తిరుగుతున్న కోసం శివన్న మేము కోపం వస్తుంది మాకు. ఎందుకంటే ఇసుకిస్తున్న ఊరికి తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి నాయకుడు ఇంకా గొప్పగా తిరగాలని చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గడపకి వైఎస్ఆర్ దీంట్లో భాగంగా 8వ వార్డులో నిర్వహించడం జరుగుతూ ఉంది. 8వ వార్డు అంటే తెనాలి రాజకీయాల్లో ఇప్పుడున్న గత 20 సంవత్సరాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో సీనియర్ మెంబర్ అయిన తాడిపోయిన రమేష్ గారి నేతృత్వంలో, అంటే రమేష్ కుటుంబం 20 సంవత్సరాల నుంచి ఏరియాలో రాజకీయాల్లో సర్వీస్ చేస్తూ ఉంది. అలాగే విజయాన్ని, అలాగే ప్రజలకి చేరువుగా, దగ్గరగా, అందుబాటులో, అవసరానికి ఉపయోగపడే వ్యక్తిగా ఈ వార్డుల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ 8వ వార్డు గడపకి తిరుగుతుంటే ప్రజలు ఇక్కడ 2 విషయాలని స్పందించడం చూసాం. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ మీద వాళ్ళకున్న అభిమానాన్ని, 2 రమేష్ గారి మీద వాళ్ళకున్న ప్రేమని. అలాగే సమస్యని చూస్తూ ఉండారు. ఏంటంటే ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్టు అర్హులున్న వాళ్ళకి ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఈ హామీలు నెరవేరలేదా అనేది తెలియజేయటం కోసం ప్రజానీకానికి ఈరోజు గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి మహిళామ్మ తల్లుల్ని కలవటం జరుగుతూ ఉంది. దీంతో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కానీ, అలాగే వికలాంగుల పెన్షన్ కానీ, అలాగే నివాసయోగ్య స్థలాలు కానీ ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చలేదా అన్నప్పుడు ఇక్కడికి వస్తే ఈ వార్డుకి విపక్షత చూపుతున్నారు. ఈరోజు ఆంధ్రదేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 174 నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు ఎక్కడా కూడా అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెబుతుందే కానీ నెరవేర్చారని ఎక్కడా చూడటంలో. అందుకే మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం వచ్చేవరకు వార్డుల్లో విపక్ష చూపటం అంటే తెలుగుదేశం వార్డులు ఒక రకంగా, వైఎస్ఆర్ పార్టీ గెలిచిన వార్డులు ఇంకో రకంగా. ఈ రకమైన విపక్ష చూపటం అనేది రాజకీయంగా కరెక్ట్ అయిన మార్గం కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది ప్రజాప్రతినిధుల్ని. ప్రజాప్రతినిధులు తమ ద్వారా ఎన్నుకోబడిన ప్రజానీకానికి
ఏ పార్టీ అయినా సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తూ ఉంటారు. ఈరోజు పేదలకి అర్హులకి అర్హత ఉండి కూడా ఇవ్వలేకపోతుందంటే ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి ఈ మున్సిపాలిటీకి బహుశా చరిత్రలో తెనాలకు ఉన్న చరిత్రలో ఇంత దౌర్భాగ్యపర పరిస్థితి ఎప్పుడూ కలగల. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ లేడు, వైస్ చైర్మన్ లేడు, కమిషనరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి మున్సిపాలిటీని దోచుకోవటం తప్పగా పరిపాలన, ప్రజారంజకమైన పరిపాలన, ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజాస్వామ్య డెమోక్రసీ అర్థాన్ని మార్చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిల్, ప్రజల చేత ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ని డమ్మీ చేసి విచక్షణారహితంగా మున్సిపాలిటీని దోచుకోవటమే ఏకైక ఎజెండా పెట్టుకోవటం. ఇది నేను ఎవరి మీద అభాండాలు వేయటం కోసం కాదు. తెనాలి మున్సిపాలిటీ ప్రజల్ని ఒక్కసారి ఆలోచించుకోమంటున్నాను. ఏ రాజకీయ పార్టీలైనా కానీ మున్సిపల్ చైర్మన్కి అనారోగ్యం ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంకో చైర్మన్ని ఎందుకోలేకపోయారు, కనీసం వైస్ చైర్మన్ని కూడా ఈ మున్సిపాలిటీలో పెట్టలేకపోయారంటే ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేగా ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది ఒక్కసారి ప్రజలందరూ అనలైజ్ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం.